గౌరవం హోదాని బట్టి ఇచ్చేది కాదు. ముందుగా మోహన్వాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా అనే ఈ శీర్షికలో చాలా అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా విందాం. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయ్యాక మా పాప పెళ్లికి మా ఆఫీసు స్టాఫ్ అందరినీ ఆహ్వానించాను. వచ్చిన వాళ్ళందరూ తలో కానుక ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళారు నవ వధూవరుల్ని. పెళ్లి హడావిడి అంతా తగ్గాక తిరిగి ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్ వాచ్మ్యాన్ వెంకట్రాముడిని పిలిపించి అడిగాను, వెంకట్రాముడు గారు, మీరు సతీ సమేతంగా మా కూతురి పెళ్లికి రావడం, ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. కానీ కానుకగా మీరు ఇచ్చిన 10 గ్రాములు బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవ్వలేదా? అసలు అంత విలువైన కానుక మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాను. తాను కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చివేస్తూ, కానీ వెంకట్రాముడు నా చేతి నుండి దూరంగా తన చేతిని తీసుకుంటూ, అయ్యా, కానుకను తిరిగి ఇచ్చి నన్ను అవమానపరచద్దు. నా 30 ఏళ్ల సర్వీసులో నన్ను గారు అని కానీ మీరు అని కానీ పిలిచిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క మీరు తప్ప. కానీ పొద్దున్న మీరు ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతిరోజు పలకరిస్తారు. నన్ను గుడ్ మార్నింగ్ వెంకట్రాముడు గారు, బాగున్నారా అని మీ పలకరింపు వినడానికి నేను మీకన్నా ముందే వచ్చి గేటు దగ్గర నిలబడతాను. మనిషి వృత్తిని బట్టి కాక మనిషి గౌరవం ఇచ్చే మీలాంటి గొప్పోడి కడుపున పుట్టిన బిడ్డకు నేను ఎంతటి కానుకలు ఇచ్చినా గొప్పవేం కాదు సార్. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ మా ఆత్మగౌరవం నిలబెట్టి మీలాంటి మర్యాదస్తుల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం సార్, దయచేసి కాదనకండి అంటూ దండం పెట్టి కళ్ళ నీళ్లతో వెళ్ళిపోయాడు. ఒక మనిషికి గౌరవిస్తే ఎంత ప్రేమిస్తారా, అభిమానిస్తారా అని నాలో నేను ఆలోచనలో పడ్డాను. అవును, నిజమే కదా వెంకట్రాముడు చెప్పింది. మనిషి వృత్తిని బట్టి కాదు, సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు, ప్రేమిస్తే చాలు, ఖచ్చితంగా లక్షల రెట్ల ప్రేమ తిరిగి మనపైన వర్షిస్తారు. మీరు కూడా దయచేసి గౌరవించండి. మనం సాటి మనిషిని ఎవరినైనా గౌరవించాలి. గౌరవం హోదాని బట్టి ఇచ్చేది కాదు అని నా ఉద్దేశం. కథలో చెప్పిన దానిలాగా మనం కూడా నడుచుకుని సాటి వారిని మనం ప్రేమిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మీ మోహనవా